నిన్న తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా ఒక ట్వీట్ చేసింది. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా అకౌంట్ నుంచి. రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో, పేరు గుర్తుపెట్టుకోండి, రాంబిల్లిలో 5,400 కోట్ల పెట్టుబడితో సుమారు 6 గిగావాట్స్ సామర్థ్యం కలిగినటువంటి సోలార్ ఇంగోట్ వేపర్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది. ఏప్రిల్ 23, 2026 తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రెన్యూ CEO సుమంత్ సిన్హా వాళ్ళు వచ్చి దానికి శంకుస్థాపన చేస్తారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా ట్వీట్ చేసింది. అఫ్కోర్స్ ఈ రెన్యూ ఎనర్జీ ఏదైతే ఉందో, ఈ ఓనర్ ఎవరైతే ఉన్నాడో MD, ఆయనతో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు, సుమంత్ సిన్హా, జగన్మోహన్ రెడ్డి గారు CEO, ఆయన రెన్యూ CEO ఆయన సుమంత్ సిన్హా, ఆయనతో గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. ఒప్పందంలో భాగంగా ఇప్పుడు కంటిన్యూషన్లో భాగంగా వాళ్ళు ఇప్పుడు పెట్టుబడులు పెడుతున్నారు. ఓకే, పెట్టుబడులు పెట్టడం అంటే రాష్ట్రానికి మంచిదే, దాంట్లో ఎటువంటి డౌటే లేదు. అది ఎవరు చేసినా మంచిదే. అయితే చంద్రబాబు నాయుడు గారా, పవన్ కళ్యాణ్, జగన్ ఎవరు చేసినా, రాష్ట్రానికి ఎవరు మంచి చేసినా మంచిదే అనేసి చెప్పుకోవాలి. కానీ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏమంటే, ఇప్పుడు 3,000 మందికి ఉపాధి కల్పిస్తున్నాం, 5,400 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. స్థానికంగా ఏదైతే మీరు భూములు తీసుకున్నారో ఆ రైతులకు, ఆ ప్రజలకు ఈ కూటమి ప్రభుత్వం ఏం న్యాయం చేసింది అనేది చాలా ఇంపార్టెంట్. అది భూములు తీసుకోవడం కాదు, ఆ భూములు ఇచ్చేటువంటి వాళ్ళకి ప్రభుత్వం ఏం మేలు చేసింది అనేది కూడా ఒకసారి తెలుసుకోవాలి. ప్రజలకి ఏమి మేలు చేయకుండా 3,000 ఉద్యోగాలు ఇచ్చేసినాము, 5,000 ఉద్యోగాలు ఇచ్చేసినాము, అదిగో అయిపోయింది, ఇదిగో ప్రారంభం, అదిగో అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటే లాభం లేదు. ఎవరో పాపం ఆ భూములు ఇచ్చేటువంటి ఒక పర్సన్ పాపం సోషల్ మీడియాలో ఈ తెలుగుదేశం పార్టీని కోట్ చేస్తూ ట్వీట్ చేశాడు. చాలా బాధతో, ఆవేదనతో ఆయన చేసినటువంటి ట్వీట్ ఏమిటంటే, అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, మీరు 3,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పుకోవడం చాలా సులభం. ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఏమైనా చేసుకుంటారు. కానీ మా గ్రామానికి ఒకసారి వస్తే మీకు అసలు వాస్తవాలు తెలుస్తాయి. మా భూములు తీసుకొని ఇప్పటికీ 9 నెలలు గడిచినా ఇప్పటికీ మాకు పునరావాసం ఇవ్వలేదు. 9 నెలలు గడిచిపోయినా కానీ వాళ్ళకి ఇప్పటివరకు పునరావాసం ఇవ్వలేదంట. పునరావాసం గురించి అడిగితే స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ గారు అని జనసేన పార్టీ ఎమ్మెల్యే ఉల్టా ఎవరైతే అడిగారో ఆ ప్రజల మీద కేసులు కూడా పెట్టిస్తున్నారంట. అంతేకాదు చివరికి ఆ గ్రామస్తులకు కూలి పనులు కూడా ఇవ్వకుండా అడ్డుకుంటున్నారంట. కూలి పని అంటే ఇదే జాతీయ గ్రామీణ కూలి పనులు ఉంటాయి కదా, ఆ పనులు అప్పగించడం లేదంట. ఎంత దుర్మార్గమో చూడండి ఒకసారి. కానీ వీళ్ళేమో ప్రభుత్వాలు ఏమో పెద్ద పెద్ద ప్రకటనలు ఇస్తారు, గ్రౌండ్ లెవెల్లో ఏమో సిచ్యువేషన్ చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. అయితే మీరు 3,000 మందికి ఉపాధి కల్పిస్తున్నామని ప్రజల్ని ఇంకా ఎన్నాళ్ళు మోసం చేస్తారు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు? పునరావాసం ఇవ్వకుండా, హక్కులు పూర్తి చేయకుండా, హక్కులు ఏవైతే చెప్పారో మాకు ఇవ్వకుండా, నిర్వాసితుల్ని కూలి పనులు కూడా చేయనివ్వకుండా ఉపాధి అవకాశాల పేరుతో ప్రచారం చేయడం పూర్తిగా అన్యాయం అని చెప్పేసి తెలుగుదేశం పార్టీని, నారా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారికి ట్యాగ్ చేస్తూ అతను ట్వీట్ చేశాడు. నిజంగా ఇలాంటి చూసినప్పుడు చాలా బాధేస్తుంది. ప్రజల దగ్గర నుంచి మనం ఏమైనా సరే తీసుకున్నప్పుడు ఫస్ట్ వాళ్ళకి న్యాయం చేసిన తర్వాతే అక్కడ పనులు స్టార్ట్ చేయాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినవి అన్నీ కూడా ఇలానే ఉంటాయి. ఫస్ట్ అక్కడ స్థానికంగా ఎవరి దగ్గరైతే భూములు కొనుగోలు చేశారో, తీసుకున్నారో వాళ్ళకి న్యాయం చేసిన తర్వాతే అక్కడ పనులు కూడా మొదలుపెట్టేవాడు. ఇన్ని ఫిషింగ్ హార్బర్లు మొదలుపెట్టడానికి కూడా కారణం జగన్మోహన్ రెడ్డి గారు అలానే చేశారు. ఫిషింగ్ హార్బర్లు కానీ, అదేవిధంగా పోర్ట్లు కానీ, ఇవన్నీ కూడా ఫస్ట్ జనాలకు న్యాయం చేసిన తర్వాతే మొదలుపెట్టాడు. ఈవెన్ భోగాపురం ఎయిర్పోర్ట్, అక్కడ ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నట్టు వాటన్నిటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్లియరెన్స్ చేయించి రైతులకి సాటిస్ఫాక్షన్ చేసి కేంద్ర ప్రభుత్వాల నుంచి అప్రూవల్ తెచ్చుకొని స్టార్ట్ చేస్తే అది ఇప్పుడు పూర్తవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా తూతూ మంత్రంగా ఏదో వచ్చేసిందా, చేసేసినామా, కట్టేసినామా అని ఉండదు. అందరికీ న్యాయం చేసిన తర్వాత మొదలు పెడతారు. ఎందుకంటే అన్ని క్లియరెన్స్ వచ్చేసిన తర్వాత ఎవరు ఇబ్బంది లేకుండా ఉంటే తర్వాత మొదలు పెట్టామంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇన్ని ఇబ్బందుల మధ్య చంద్రబాబు నాయుడు గారు దానికి ఒకవేళ ప్రారంభోత్సవం చేశాడు అనుకో,
అక్కడ స్థానికంగా వీళ్ళందరూ కూడా సైలెంట్గా ఉంటారా? ఇదే కాదు, చంద్రబాబు నాయుడు గారు కొబ్బరికాయ కొట్టిన ప్రతి సంస్థ పరిస్థితి ఇదే. ఎక్కడైతే ప్రజల దగ్గర భూములు తీసుకున్నాడో ఆ ప్రజల్ని మోసం చేయడం తప్ప న్యాయం చేసే సందర్భాలు లేవు. ఈవెన్ అమరావతి రింగ్ రోడ్డుకి సంబంధించి మళ్ళీ భూసేకరణ అంట, వాళ్ళంతా కూడా ఇవ్వము అని చెప్పేసి మొత్తుకుంటున్నారు. అయినా కానీ మేము లాక్కునేది అని చెప్పేసి వాళ్ళ దగ్గర అంతా బలవంతా భూసేకరణ చేసినట్టుగా కనిపిస్తుంది. అదేవిధంగా రెండో విడత భూసేకరణ రాజధాని కోసం ఇవ్వము మహాప్రభు అంటా ఉంటే మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా భూసేకరణ చేస్తారు. ఫస్ట్ ఫేజ్లో తీసుకోండి, రైతుల దగ్గర నుంచి తీసుకుంటే భూములకే దిక్కు దివాణం లేదు. మరి ఎందుకు ఇలాంటి మోసం చేసి ఎందుకు ఇలాంటి ప్రగల్భాలు పలకడం, ఎందుకు హైప్ క్రియేట్ చేసుకుంటున్నారో అర్థం కావడం. స్థానికంగా ఎవరి దగ్గర అయితే భూములు తీసుకున్నారో ఫస్ట్ అక్కడికి వెళ్ళి వాళ్ళ సమస్య తీర్చిన తర్వాత కట్టుకోవచ్చు కదా, ఏమవుతుంది? ఎవరైతే కంపెనీ పెట్టేవాళ్ళు ఉన్నారో ఈ రోజు కాకుండా రేపైనా పెడతారు వాళ్ళు. ఫస్ట్ మన ప్రాబ్లమ్ సాల్వ్ అయితే వాళ్ళు పెట్టడానికి కూడా ఈజీగానే ఉంటుంది. ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ కాకుండా వాళ్ళు వచ్చి హడావిడికి ఇక్కడ మీరేదో ఫోర్స్ చేసి వాళ్ళు ఏదో పెట్టేసి తర్వాత ఇబ్బందులు పాలయ్యే మధ్యలో ఆగిపోవడం కన్నా మొత్తం క్లియర్ అయిన తర్వాత కట్టుకోవచ్చు కదా.